నమస్తే. నమస్తే. మాట్లాడండి మేడం. ఏం చెప్తారు ఇప్పుడు? పోసాని కృష్ణమురళి మీద కేసుకు సంబంధించి కావచ్చు, ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగం ఏదో హడావిడి చేస్తూ ఉన్నారు, ఇదంతా కక్ష సాధింపు అనే వాళ్ళ మాటలకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? రెడ్ బుక్ రాజ్యాంగం అని వీళ్ళు పదే పదే అదే మాట మాట్లాడుతున్నారు సార్. కానీ అది ఎక్కడా కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వైసీపీ వాళ్ళకి కూడా ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో గతంలో వైసీపీ వాళ్ళు అనేది ప్రజలందరికీ తెలుసు. కానీ ఒక అవకాశం ఇచ్చింది. ఇంచుమించు ఒక 6 నెలల వరకు కూడా మారతారేమో, సభ్య సమాజంలో వీళ్ళ నానుడు ఇలా ఉంది, మారతారేమో అని కూటమి ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది సార్. నెల తిరగకుండానే జగన్మోహన్ రెడ్డి గారు అంత హంగామా సృష్టించారు రాష్ట్రపతి పరిపాలన రావాలని. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఒక సంవత్సరం అయితే కానీ ఆ ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుంది అన్నది ప్రజలు చూస్తారు. ప్రజలు అది ఇస్తారు. మంచి చెడు అన్నదానికి దానికి మార్కులు ప్రజలు ఇస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నెల తిరగకుండానే అంత హంగామా చేసినప్పుడు ఓన్లీ రాజకీయం చేయడం మాత్రం. అప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం చాలా శాంతియుతంగా ప్రతి అడుగు కూడా మనం చాలా సార్లు డిబేట్ లో మాట్లాడుకున్నాం సార్. ఎందుకు వీళ్ళు ఇలా వదిలేస్తుంది? మంచి ప్రభుత్వం అంటే దుర్మార్గులను వదిలేయడంలో మంచి ప్రభుత్వం అనిపించుకోవట్లేదు. ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది, పేటరైపోతున్నారు వైసీపీ నాయకులు అన్నది కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం సార్. కాకపోతే వ్యూహాత్మకంగా వాళ్ళు చేసినటువంటి ప్రతి తప్పుని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ ప్రతిదీ కూడా వాళ్ళు పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు అంటే కనుక అది క్లియర్ ఎవిడెన్స్ తో మాత్రమే కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ముందుకెళ్ళడం. కానీ అలాగే సార్ ఇది సార్ చెప్పారు, వీళ్ళందరూ కూడా చిన్న చిన్న పిత్తపరిగి లాంటి వాళ్ళు తిమింగలాల్లో పెద్ద పెద్ద సొరసేపలు ఉన్నాయని. నిజమే సార్. అది శ్రీరెడ్డి ఎక్కడ ఉంది సార్? అలాగే పంచ ప్రభాకర్ ఎక్కడ ఉన్నాడు? వాళ్ళందరూ మీరు అన్న పరిగలే, వాళ్ళంతా కూడా అదే తిమింగలాలు వేరే ఉన్నాయి. అవును సార్. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు ఇవాళ వినిపించట్లేదు సార్. ఈ స్క్రిప్ట్ అంతా కూడా ఆ రోజు ఎవరిని విమర్శించాలన్నా సరే కానీ సజ్జల గారి దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ స్థాయి నాయకుల వరకు కూడా స్క్రిప్ట్ వచ్చేది. ఆడవాళ్ళ దగ్గర నుంచి మగవాళ్ళ వరకు అందరికి స్క్రిప్ట్ గతంలో వర్రా రాఘవరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్పారు కదా, మాకేదో స్క్రిప్ట్ వస్తుంది, లేదనంటే అవినాష్ రెడ్డి పిఏ ఏదో దానికి సంబంధించి బ్రీఫ్ చేస్తే మేము నోట్ చేసేసుకొని వచ్చి మాట్లాడిన తర్వాత లేదంటే అట్లాంటి కామెంట్స్ అన్ని పోస్ట్ చేస్తాము, షర్మిలకు సంబంధించి కూడా వాళ్ళే ఇచ్చారు, ఇవన్నీ చెప్పారు కదా అప్పుడు వాళ్ళు. అది చూడొచ్చు సార్. లాస్ట్ ఇది వరకు కూడా కొంతమంది నాయకులు మాట్లాడినట్టు ఆన్ ద రికార్డ్ అవి కూడా ప్రెస్ మీట్ లో చూడొచ్చు. వాళ్ళ స్క్రిప్ట్ వస్తుందా, స్క్రిప్ట్ చూసి మాత్రమే చదువుతూ ఉంటారు కొంతమంది. వాళ్ళ పేరు నాని ఉన్నారు సార్, నేను వచ్చారు ఇక్కడ ఏం చేస్తారు, అరెస్ట్ చేయండి, నా రోమాలు కూడా పేకినారు అనేసి మాట్లాడారు. అంటే జగన్మోహన్ రెడ్డి లాంగ్వేజ్ ఎలా ఉంటుందో క్లియర్ గా తెలుసు. మొన్న సాక్షాత్తు పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట్లాడండి సార్. వాళ్ళు గుడ్లను ఎవరు తీసి నిలబెడతానని మాట్లాడారు సార్. సాక్షాత్తు పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి హోమ్ మినిస్టర్ గా అనిత గారు ఉన్నారు. ఒక మహిళ ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారు. ఆ డిపార్ట్మెంట్ అంతటిని హెడ్ అయినటువంటి అనిత గారు ఉన్నారు అక్కడ. అంటే ఇవాళ రేపు ఎవరిని అరెస్ట్ చేస్తారంటే కక్ష సాధింపే చేయాలి అనుకుంటే గనక ఇమీడియట్లీ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైల్లో పడేసేటువంటి అవకాశం ఉంది. అయినా సరే కూటమి ప్రభుత్వం ఎందుకు ఆగుతుంది అంటే వీళ్ళు మార్పు వస్తుందేమో, మానవ పరివర్తన వస్తుందేమో అని ఒక అవకాశం ఇచ్చింది సార్. ఇవ్వలేదు. రోజు రోజుకి పేటరేకపోతూ రోజు మన దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ ఏం మాట్లాడాడు సార్? సైకోలను మాట్లాడాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు 50 కోట్లు ప్రతి నెల పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారని అసత్యాలు అబద్ధాలు ప్రచారం చేసి గతంలో ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజీ అని ప్రచారం చేశారు, కొత్తగా ఇది కొత్త స్క్రిప్ట్ తీసుకురావడం, కొత్తగా జనంలోకి తీసుకుని వెళ్ళడం చేస్తున్నారు సార్. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా శిక్షణ పడాలి. ఇలాంటి వాళ్ళు అంటే సభ్య సమాజంలో మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా ఒక 7 నెలల వరకు కూడా ఈ పదజాలానికి ఫుల్ స్టాప్ పడింది సార్. పిల్లలు కూడా ప్రజలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వింటారు. డిబేట్లు విన్నా, బయట స్పీచ్లు విన్నా, ఏది విన్నా సరే కానీ అసెంబ్లీ అనేది ఎంత ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. ప్రజలకి ఏమో అన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా వెళ్తుంది అంటే మళ్ళీ వీళ్ళు పేటరేకపోతూ మళ్ళీ ఇదే పాత నానుని తీసుకొచ్చి ఏదో రకంగా జనాన్ని అసహించుకున్నారు సార్. వైసీపీ నాయకులకి ఈ మాట్లాడినటువంటి ఈ మాటలు, ఈ పదజాలం అంటే ఎంత బూతు పదజాలం మాట్లాడారో వైసీపీ నాయకులు. ఏ విధంగా వాళ్ళు ప్రెస్ మీట్లు వినాలన్నా, వాళ్ళు వీడియోస్ వినాలన్నా సరే చీదరించుకునేవారు ప్రజలు. అలాంటి వ్యక్తులను తీసుకెళ్లి వాళ్ళు జైల్లో పెడుతున్నారంటే కనుక సభ్య సమాజంలో ఇదొక మార్పు. ఖచ్చితంగా
సనాతన ధర్మంలో కావచ్చు, హిందూ సాంప్రదాయంలో కావచ్చు, భాషకు కూడా మన తెలుగు భాషలో చాలా అందమైన పదాలు ఉంటాయి సార్. మాట్లాడండి, ఎదుట వ్యక్తిని విమర్శించాలంటే చాలా అందమైన పదాలు ఉంటాయి.